జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మరి మోసం చేసేటువంటి ప్రయత్నం, మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడడం. ఎన్నికలు ప్రకటించినటువంటి రోజే రెండు ప్రాంతాలలో, ఒకటి మెహందీపట్నంలో ఆర్మీ స్థలాన్ని, ఎర్రగడ్డలో బస్తీల మధ్య అపార్ట్మెంట్ల మధ్య కబ్రస్థాన్కు స్థలాన్ని కేటాయించడం, అదేవిధంగా తాయిలాలతో ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. ఒక దిక్కేమో వేల గజాలు కబ్రస్థాన్కి ఇస్తారు, మరొక దిక్కు బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు. ఆ గుడికి 50 గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు, కానీ కబ్రస్థాన్కు మాత్రము మరి రెండు ప్రాంతాల్లో వేల గజాల స్థలం ఇస్తారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మరి మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా, అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా, లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు, కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం, ఫ్రీ బస్సు. మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. అది ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బియ్యం పథకం ఈ ప్రభుత్వానిదా? బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం. దీనికి మీరు ఈరోజు సన్నబియ్యంగా మార్చినటువంటి పథకంలో ఈరోజు కూడా ప్రతి కేజీకి 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలు. మరి సన్నబియ్యం మాది, సన్నబియ్యం మాదని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు? ఒక వ్యక్తి మీద కేజీలకు సంబంధించి 210 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము 15 రూపాయలు మాత్రమే సన్న బియ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రతి కేజీకి.
మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా, మోడీ గారిదా, కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం ఉంది. 83 కోట్ల మంది ప్రజలకు దేశవ్యాప్తంగా ఈ ఉచిత బియ్య పథకాన్ని మేము అమలు చేస్తూ ఉంటే దాన్ని సన్న బియ్యం అని చెప్పి రద్దు చేస్తా అంటాం. రద్దు చేయి ధైర్యం ఉంటే అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ తరఫున మేము మెమరాండం సబ్మిట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా, కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా, దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తూ ఉన్నది, దాన్ని రద్దు చేస్తామో మా కోటేయకపోతే అని బెదిరించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. ఒక దిక్కు ఆయన సిగ్గుపడాలా, కానీ నిస్సిగ్గుగా ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, 420 సబ్ గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా, మరి ఆయన ఉల్టా ఓటర్లను బెదిరిస్తా ఉన్నాడు. నువ్వు ఇస్తానటువంటి ఏ పథకం అమలు జరిగిందని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి చెప్పాలి. బీజేపీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. ఎంత బరి తెగింపో అర్థం కావడం లేదు. మీరు ఇస్తానటువంటి మహిళలకు 2500 రూపాయలు, అమ్మాయిలకు కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ స్కూటీలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయలు, పొదుపు సంఘాలకు 5 లక్షల రూపాయలు, దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయం, బీసీ సంక్షేమానికి 1,00,000 కోట్లు, పెళ్ళైతే తులం బంగారము. ఈ రకంగా మీ గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఉల్టా ఈ పథకాలు రద్దు చేస్తానని చెప్పేటువంటి ధైర్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలను మోసం చేసి ప్రజలను వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. పౌర సౌకర్యాలు కల్పడంలో కానీ, విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వం అని, ప్రజా పరిపాలన అని చెప్పి అనేక రకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బెదిరింపులకు దిగడం, ఏం చేశామో చెప్పకుండా ఇచ్చినటువంటి హామీలేంటి, ఏ హామీలు అమలు చేశారు అవేమీ చెప్పకుండా కేంద్రం ఇస్తున్నటువంటి బియ్యం పథకం రద్దు చేస్తాము, ఉచిత ఆర్టీసీ బస్సు రద్దు చేస్తాము, మిగతా ఏమీ లేవు. కేంద్రం ఇచ్చినటువంటి బియ్యం పథకము, ఇక్కడ ఆర్టీసీ బస్సు, ఈ 2 గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పెన్షన్స్, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు 2 సంవత్సరాలుగా. ఉన్నటువంటి పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తామని చెప్పి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పెన్షన్స్ పెంచలేదు. అంతేకాదు దేశానికి వ్యతిరేకంగా మన దేశ భద్రతా సిబ్బందిని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం, అవమానం చేసేటువంటి ప్రయత్నం
రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్నాడు ఆయన బడే మియా రాహుల్ గాంధీ, గల్లీలో చోటే మియా రేవంత్ రెడ్డి. రెండే. ఆర్మీ అంటే వీళ్లకు చిన్న చూపు, చులకన భావము. ఎప్పుడు ఆర్మీని కించపరిచేటువంటి ప్రయత్నము మన తెలంగాణ నుంచి జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి వారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తానుడు ముడ్డు మీద దంతే, ఎవరి ముడ్డు మీద దన్నిరో చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ఎవరి ముడ్డు మీద పాకిస్తానుడు తన్నాడు, ఇది మాట్లాడే భాషను ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో, గుట్టల్లో, భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులను ఉద్దేశించి ముడ్డు మీద తన్నారని మాట్లాడతారా మీరు? ముఖ్యమంత్రి సీటు రక్షించుకోవడం కోసం నెహ్రూ కుటుంబ రక్తాన్ని రేవంత్ రెడ్డి ఎక్కించుకున్నట్టు కనిపిస్తా ఉంది. రాహుల్ గాంధీ ఆలోచనలతో రేవంత్ రెడ్డి మాట్లాడితే ముఖ్యమంత్రి సీటు సేఫ్ అనుకుంటున్నాడు ఆయన. ఇది చాలా విచారకరం. మనకు తెలుసు దేశానికి వ్యతిరేకంగా నెహ్రూ కుటుంబం అనేక సార్లు మన సైనికులను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆర్మీని కానీ దేశ సైనికులు కానీ గౌరవించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో వేరించలేదు. తమ అవకాశవాద రాజకీయాల కోసం, అంతర్జాతీయ మెప్పు కోసం భారతీయ ఆర్మీని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అవమానం చేసింది. లో గల్వాన్లో కూడా చైనాతో జరిగినటువంటి ఘర్షణలో చైనా బలగాలు భారత ఆర్మీని చితగొట్టాయని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇలాంటి చెత్త వాక్యాలను సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నిజమైనటువంటి భారతీయులు ఎవరు కూడా మన సైన్యాన్ని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడరు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మళ్ళీ చేస్తా ఉన్నాను. గతంలో కూడా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగితే రాహుల్ గాంధీ సాక్ష్యాలు కావాలన్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి, సైనికులకు, దేశ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా దేశానికి వ్యతిరేకంగా, సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి బేషరతుగా ఆయన నిన్న చేసినటువంటి ప్రకటనను మన సైనికులకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా అనేక సార్లు మాట్లాడారు. ఆర్మీని కించపరచడంలో మన రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా తక్కువేమి కాదు. చైనాకు సంబంధించినటువంటి గల్వాన్ లోయలో కూడా సరిహద్దు మనకు చైనాకు ఘర్షణ జరుగుతున్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ జరిగాయి.
అప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెత్త వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయన కూడా అప్పుడు చెత్త వ్యాఖ్యలు చేశాడు. చైనా యొక్క సైన్యం యొక్క దాటికి తట్టుకోలేక భారత సైనికులు పరిగెత్తుకొచ్చారని చెప్పి ఆ రోజు కేసీఆర్ వ్యాఖ్యానించాడు. సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు చూపాలి, పాకిస్తాన్ అడుగుతుంది కదా, మరి ఆధారాలు భారతదేశం ఎందుకు చూపడం లేదని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడాడు. మనము భారతదేశంలో ఉన్నాము, భారతదేశ సమగ్రత సమైక్యత కోసం పనిచేస్తున్నామనేటువంటి సోయి గతంలో కేసీఆర్ కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేకపోవడము చాలా దురదృష్టకరమైన సందర్భంగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లేక కేటీఆర్ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం. నేను ఈ సందర్భంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక 2 కిలోమీటర్లు ఆ పాడైపోయినటువంటి రోడ్లలో, ఆ గుంతలు పడినటువంటి రోడ్లలో, నడవలేని పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లలో 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను ఓట్లు అడగాల్సిందిగానే సవాల్ చేస్తా ఉన్నా. 2 కిలోమీటర్లు నడవాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్. ఇది అంతర్జాతీయ నగరమని, ఇస్తాంబుల్ చేస్తా అని, సింగపూర్ చేస్తా అని 10 సంవత్సరాలు చెప్పిన మాట పదే పదే చెప్పి ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఏ రకంగా జూబ్లీహిల్స్ లో మీ పార్టీ తరఫున ఓటు అడుగుతారో చెప్పాలి. కార్పొరేటర్స్ మీరే ఉన్నారు, ఎమ్మెల్యే మీరే ఉన్నారు, గవర్నమెంట్ మీరే. మీ ఇల్లు కూతవేటి దూరంలో జూబ్లీహిల్స్ ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ లో ఏ రకమైనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో కానీ, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కానీ, ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి హయాంలో, కాంగ్రెస్ హయాంలో కానీ ఏమీ నోచుకోలేదు. 2 పార్టీలు కూడా ఫాల్స్ గ్యారంటీస్ ఇవ్వడం, ఫాల్స్ ప్రామిసెస్ చేయడము, ఫెయిల్యూడ్ గ్యారంటీస్ ఇవి, ఫ్రాడ్ గ్యారంటీస్ ఇవి. అందుకే ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు. హైటెక్ సిటీ కాకుండా అనేక బస్తీలు ఉన్నాయి, అనేక ఏరియాలు ఉన్నాయి. రోడ్లు వేసి, రోడ్ల మీద రంగులు వేసి హైటెక్ సిటీలో ఇది హైదరాబాదు ఇంటర్నేషనల్ సిటీ అంటే హైదరాబాద్ ప్రజలకు మేలు జరగదు. అనేక ప్రాంతాలు, ఇతర ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్ అనేకమైనటువంటి కొత్త కాలనీలు వెలిశాయి. హైదరాబాద్లో అనేక రకాల బస్తీలు, కాలనీలు, కనీసము సంవత్సరం పైగా వీధి లైట్లు వెలగనటువంటి వేలాది బస్తీలు హైదరాబాద్లో ఉన్నాయి. లక్షలాది లైట్లు హైదరాబాద్లో వెలగడం లేదు. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం కానీ, దృష్టి పెట్టేటువంటి కంటే ముందు కనీసము రేవంత్ రెడ్డి గారు వీధి లైట్లైనా వెలిగించి ఓట్లడుగు. రోడ్ల మీద ఉన్నటువంటి డ్రైనేజ్ ఎయిర్లై పారుతా ఉంది, డ్రైనేజీనైనా ఆపి ఓట్లడుగు. గుంతలు పడ్డటువంటి రోడ్లు నడవలేక దుర్భర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. ఆ రోడ్లన్నా మరమ్మతులు చేయించు. తాగునీటిలో కలుషితమైనటువంటి నీరు వస్తా ఉంది. కనీసం తాగునీరైనా స్వచ్ఛంగా ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ఏమీ చేయలేదు జూబ్లీహిల్స్ కు.
మీ 2 సంవత్సరాలుగా మీరు ఏమీ చేయలేదు. మీ 2 పార్టీలు ఒకటే. ఈరోజు మళ్ళీ ఒకటి మాట్లాడతాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఏ రకంగా ఒకటో ఇప్పటికే 100 సార్లు చెప్పాం. మీరు ఒకటి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. అనేక ఆధారాలున్నాయి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఎలగబెట్టాడు. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ అల్లుడైనటువంటి హరీష్ రావు మంత్రిగా ఎలగబెట్టాడు. అక్కడ మీ పార్టీ, ఇక్కడ మీ పార్టీ కలిసి పనిచేశారు ఇద్దరు కూడా. మేము ఎప్పుడు కూడా ఎవరితో కలవలేదు, భవిష్యత్తులో కలవం కూడా. మీ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, మీ 2 పార్టీలు కూడా కరప్ట్ పార్టీలు. అసలు మీకే ఈరోజు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరింది. అందుకే ఈరోజు వరకు ఏ ఒక్క కేసు మీద పురోగతి లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వాస్తవం కదా. కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా, టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడదు. ఈ రాష్ట్రంలో కూడా ఈ 2 పార్టీలు నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తాన్న విధంగా ఈ 2 పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీకి దిక్కు లేదు, వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులను విమర్శించడము ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు చూశాం, ఒక వర్గానికి సంబంధించినటువంటి మత పెద్దలను పిలిచి ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకుంటారు. ఒక వర్గానికి సంబంధించి కబ్రస్థాన్లకు స్థలం ఇస్తాడు. ఒక వర్గానికి సంబంధించి మజ్లిస్ పార్టీ సమర్థత తీసుకుంటాడు. ఒక వర్గానికి సంబంధించి వ్యక్తికి ఆధారబాధారుగా మంత్రి పదవి ఇస్తాడు. అంటే మిగతా వర్గాల ఓట్లు అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఆయన ప్రత్యేకంగా నా మీద మాట్లాడుతూ కిషన్ రెడ్డి మెట్రో అడ్డుకుంటున్నాడన్నాడు. ఎందుకు అట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు? మెట్రో ఈరోజు ఎల్ఎన్టీతో మీరు కొనుగోలు చేస్తామనేటువంటి ప్రాసెస్ పూర్తి కాలేదు. ఎల్ఎన్టీ నేను మెట్రో నడపనని చెప్తున్నది. ఎల్ఎన్టీ ఎండీతో మీరు కలిసి ఫోటోలు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేస్తున్నది. ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారా? ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్న తర్వాత డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేశారా? డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా డిపిఆర్లో తయారు చేశారా? తయారు చేయకుండా నన్ను అడిపోసుకోవడం ఏంటని అడుగుతా ఉన్నాను. నా మీద ఆరోపణలు చేయడం ఏంటని అడుగుతా ఉన్నాను. ఈ ఇంత పచ్చి అబద్ధాలు, బురద జల్లేటువంటి ప్రయత్నం, బట్ట కాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం ఏదైతున్నదో సమంజసం కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సుమారు 50 మహాపాదయాత్రలు నిర్వహిస్తా ఉన్నాం.
మేము ఎన్నికల్లో ముందు నుంచి నిర్ణయం తీసుకున్నాం. పెద్ద కార్యక్రమాల కంటే ముందు మా పార్టీ పోలింగ్ బూత్ స్థాయిలో ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలిసి కాంగ్రెస్ ఏ రకంగా 2 సంవత్సరాల్లో ఫెయిల్యూర్ అయిందో, బీఆర్ఎస్ పార్టీ గత 11 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి గెలిచి కూడా ఏ రకంగా అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందో, ఏ రకంగా మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తుందో, ఏ రకంగా తెలంగాణలో రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే తెలంగాణకు రక్షణ ఉంటుందో, తెలంగాణ సమస్యల నుంచి గట్టెక్కుతుందో, తెలంగాణ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందో, ఈ విషయాలను మేము ఇంటింటికి వెళ్ళి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 50 మంది ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా జూబ్లీహిల్స్ లో ఇంటింటికి వెళ్ళేటువంటి మహాపాదయాత్ర కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ధన్యవాదాలు. హైటెక్ సిటీలో రోడ్లు వేసి రోడ్ల మీద రంగులు వేసి ఇది ఇంటర్నేషనల్ సిటీ అని చెప్తున్నావు. జూబ్లీహిల్స్ దాని పక్కన ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంది? ఒక్కసారి కేసీఆర్ గారు ఒక 5 కిలోమీటర్లు ప్రతిపక్ష నాయకుడు కదా ఆయన, ఒక 5 కిలోమీటర్లు ఆ రోడ్లో పాదయాత్ర చేయమని నడుమని తెలుస్తుంది. మీ డెవలప్మెంట్, మీ హైటెక్ సిటీ, మీ ఫ్లైఓవర్ ఏంటో తెలుస్తుంది.